హాయ్ అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఇక్కడ చూశారు కదా, ఇది పుదీనా మంచిగా చక్కగా పెరిగింది. ఎంత ఫ్రెష్గా చాలా చాలా బాగుంది కదా. కానీ ఎక్కడుంది, ఒక పీవీసీ పైప్లో నేను ఈ విధంగా హ్యాంగ్ చేశాను. కింద ఎక్కడా పెట్టలేదనమాట. చక్కగాను పీవీసీ పైప్కి ఇలాగా హోల్డ్ చేసేసి కొంచెం సాయిల్ మిక్స్ చేసి పుదీనా నేను చాలా నాళ్ళ క్రితం పెట్టానండి. చాలా సంవత్సరాల నుంచి నా వీడియోలో మీరు ఇది హార్వెస్ట్ చేయడం చూస్తూనే ఉన్నారు కదా. అలాగే ఇక్కడ మన వేస్ట్ కూల్ డ్రింక్ బాటిల్స్లో కూడా ఈ విధంగా చాలా సంవత్సరాల నుంచి దీన్ని పుదీనా పెట్టాను. నాకు ఈ రెండు ప్లేసుల్లో ఉన్న పుదీనా నాకు వారానికి ఒకసారి చాలా చాలా ఆకుకూర వస్తూ ఉంటుంది అనమాట. ఈ విధంగా మనం ఎప్పుడు కూడా చక్కగా అపార్ట్మెంట్స్లో ప్లేస్ లేని వాళ్ళు కూడా ఈ విధంగా ఆకుకూరలు పండించుకోవాలి అనుకుంటే, మైక్రోగ్రీన్స్, ఆకుకూరలు, ఇలా పుదీనా, ఇలా మెడిసినల్ ప్లాంట్స్ ఏమైనా కూడా పండించుకోవాలనుకుంటే ప్లేస్ లేకపోయినా కూడా ఇలాగ వాళ్ళ గ్రిల్స్ దగ్గర కొంచెం వాళ్ళ బాల్కనీ ప్లేసెస్లో ఈ విధంగా హ్యాంగ్ చేసుకుంటే, కొంచెం ఎండ తగిలి దగ్గర హ్యాంగ్ చేసుకుంటే మంచిగా ఇలాగ వారం వారం మంచి ఆకుకూర వాళ్ళు చక్కగా హార్వెస్ట్ చేసుకోవచ్చు. వాళ్ళకి చూపించాలి. వాళ్ళు కూడా మనకి అపార్ట్మెంట్లో వాళ్ళు కూడా ఆకుకూరలు పండించుకోవచ్చు అనేది చూపించాలని ఒక చిన్న ప్రయత్నం నాది. ఓకేనా ఫ్రెండ్స్, ఏ ప్లేస్ లేని వాళ్ళు కూడా ఆకుకూరలు ఈ విధంగా చక్కగా పెంచుకోవచ్చు. కాబట్టి ట్రై చేయండి. వేస్ట్ మెటీరియల్తో ముందు ట్రై చేయండి. చూస్తారు కదా, నా వాటర్ బాటిల్స్ చక్కగా నాలుగు సంవత్సరాల నుంచి ఉందని కోస్తూ ఉంటాను. వెంటనే మళ్ళీ దానికి బలానికి ఏవో ఒక లిక్విడో కొంచెం ఏదో వర్మినో ఏదో వేస్తుంటే మళ్ళీ మనకి వస్తూ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు కోసేసిన తర్వాత కొంచెం దాని బలానికి ఏదైనా ఇస్తూ ఉంటే మళ్ళీ వస్తూనే ఉంటుంది. కాబట్టి చక్కగా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు, ఏ ప్లేసు లేని వాళ్ళు కూడా మనకి పెంచుకోవచ్చు ఈ విధంగా అని చెప్పాలనేదే నా ఉద్దేశం అనమాట. చాలా చక్కగా పెంచండి. ఎంతో కొంత మీ ఇంటికి ఆర్గానిక్ ఫుడ్ని అయితే పెట్టండి. కనీసం ఆకుకూరలైనా కూడా పెట్టొచ్చు మనం. చక్కగా కొంచెం ఎండ తగిలే ప్లేస్ ఉంటే సరిపోతుంది అనమాట. మనకు బాల్కనీస్లో ఒకవైపు ఉదయాన్నే ఇప్పుడు ఎండ వస్తుంటుంది కదా, ఆ ప్లేస్లో ఈ విధంగా పెట్టుకుంటే సరిపోతుందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఐడియా అయితే మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. చక్కగాను పెట్టండి. ఈ విధంగా ఆకుకూరలు ఇంట్లో పిల్లలకి, మన కుటుంబానికి చాలా మంచిది కదా. ఓకే, మరో మంచి పెడితే మీ ముందుకు వస్తాం.